నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రికార్డ్ స్థాయిలో నామినేషన్స్ దాఖలయ్యాయి. సోమవారం ఒక్కరోజే 182 మంది నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో మొత్తంగా ఇందూరు లోక్సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు 96 కన్నా ఎక్కువ నామినేషన్లు దాఖలైన చోట పేపర్ బ్యాలెట్కు వెళ్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు చివరి రోజైన సోమవారం ఒక్కరోజే 182 మంది నామినేషన్లు వేశారు. దీంతో మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రైతులు నామినేషన్లు వేయడానికి ఉదయం నుంచే కలెక్టరేట్కు తరలివచ్చారు. వందల సంఖ్యలో వచ్చిన రైతులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండడంతో 3 గంటలలోపే వారంతా టోకెన్లు తీసుకుని లోనికి వెళ్లారు. దీంతో సోమవారం ఒక్కరోజే రైతులు 182 మంది నామినేషన్లు వేశారు. శనివారం వరకు 63 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. సోమవారం ఎక్కువ మంది వేయడంతో మొత్తంగా ఎంపీ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ, ఆరుమూరు నియోజకవర్గాల్లోని రైతులు ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరికి సంఘీభావంగా ఆయా ప్రాంతాల నాయకులు కూడా తరలివచ్చారు. ఎంపీ కవిత గత 5 ఏళ్లుగా రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని, పసుపు బోర్డు ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారని రైతులు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పడానికే రైతులు నామినేషన్లు వేశారని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మధు యాష్కి, అరవింద్ అన్నారు. నిజామాబాద్ నుంచి రైతును పార్లమెంటుకు పంపడానికి తాము సిద్ధమేనని, టీఆర్ఎస్ అందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేను సిద్ధంగా ఉన్నాను. రైతు సమస్యలు తెలపడానికి, చెరుకు రైతులు, పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు, మిగతా రైతు సమస్యలకు తెలపడానికి కొరకు భారతదేశ దృష్టి ఆకర్షించడానికి రైతులు వాళ్ళ నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. ఒక రైతును ఏకగ్రీవంగా ఎన్నుకొని పార్లమెంటుకు పంపుదాం. టీఆర్ఎస్ పార్టీ సిద్ధమా, కవిత సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మరోవైపు 96 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్లో నామినేషన్ల ఉపసంహరణ తరువాత బరిలో ఎంతమంది ఉన్నారన్నది తేలిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈవీఎంస్లో పాత మోడల్స్లో మేము 96 వరకు తీసుకోగలము. అవునండి, 6 మెషిన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. కొత్త సెట్లో కొత్త దాంట్లో అంటే మనం కనెక్టివిటీ పెరిగింది, అక్కడ 24 వరకు తీసుకోవచ్చు. సో ఈ కొత్త మెషిన్స్లో మనము 383 క్యాండిడేట్స్ వరకు వెళ్ళవచ్చు. ఇఫ్ ద నిజామాబాద్ నంబర్ ఎక్సీడ్స్ 90 ఆఫ్టర్ విత్డ్రాల్స్ మేము అక్కడ బ్యాలెట్ పేపర్తో చేస్తాం. కానీ బ్యాలెట్ పేపర్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేయడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. దీంతో వారి నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ఇవాళ నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 28న ఉపసంహరణ ఉంటుంది. అంతలోపు ఎంతమంది తమ నామినేషన్లను విరమించుకుంటారు, ఎంతమంది పోటీలో ఉంటారన్నది ఆసక్తి రేపుతోంది.